ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఒంటరిగా చీకట్లో ఉండే గూడెం గ్రామం కార్తీక పౌర్ణమి రోజున గూడెం గ్రామస్థుల ఇల్లులు విద్యుత్ కాంతులతో విరిశాయి. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడిచినా విద్యుత్ వెలుగులు ఎలా ఉంటాయో చూడని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రొంపల్లి పంచాయతీ మారుమూల గూడెం గ్రామస్థులు మంగళవారం రాత్రి వారి ఇళ్లల్లో విద్యుత్ కాంతులను తొలిసారి చూశారు. ఈ గ్రామంలో 18 గిరిజన కుటుంబాలు నివాసముంటున్నాయి. ఇప్పటివరకు కాగడాల వెలుతురులోనే వీరు జీవనం సాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో దట్టమైన అడవులు మరియు కొండల ద్వారా 9.6 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు వేశారు. 17 గిరిజన ఇళ్లకు విద్యుదీకరణ చేయడానికి 217 స్తంభాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి 5 లైట్లు మరియు ఒక ఫ్యాన్ అందజేశారు. కేంద్ర మరియు రాష్ట్ర సహకారంతో 80 లక్షలతో ఈ ప్రాజెక్టు చేశారు. గత నెల 11న విద్యుత్ శాఖ ఏసీజీఎన్ ప్రసాద్, డీఈపీ వేణుగోపాల్, డీఏ ఆనంద్ మురళి ఈ గ్రామాన్ని సందర్శించారు. గూడెం గ్రామానికి విద్యుత్ లైన్ వేసేందుకు విద్యుత్ శాఖ ఒక యజ్ఞమే చేసింది. విద్యుత్ స్తంభాల రవాణా, పాతడం వంటి పనులు అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య 15 రోజుల్లోనే పనులు విజయవంతంగా పూర్తి చేశారు. పీఎం జన్మన్ పథకం కింద 10.22 లక్షలతో సోలార్ వన విద్యుత్తో కూడిన హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామస్థుల ఆనందానికి అవధులేకుండా పోయింది. అత్యంత ఆనందంతో గ్రామస్తులు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ ఇళ్లకు మరియు జీవితాన్ని వెలుగును తెచ్చిన నాయకుడికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ వెలుగొచ్చింది కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ ప్రభుత్వం వచ్చాక మాకు కరెంట్ అందిస్తుంది సార్. డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు సార్.